అయ్యో దేవుడా, ముసలవ్వ ఒక్కతే ముల్లెముట పట్టుకొని రోడ్డెక్కింది. ఏమైందో మన ఇంటి దీపం అని ముద్దాడితే మూతిగాలిందట. ఆగు, నా పిల్లలని పాయరంతో ముద్దాడి వెంచి పెద్దగా చేస్తే గీ అవ్వ కొడుకులు చేసిన కథ కూడా గట్లనే ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇల్లంద ఊర్లుండే గీ పెద్దవ పేరు దోమకొండ రాజమ్మ. ఈమెకు 3 కొడుకులు 2 బిడ్డలు. ఈమె అలా పెద్ద కొడుకు కోడలు తానుంటదట. అయితే మొన్ననే ఈమె పెద్ద కొడుకు జీవిడిస్తే నేను బతుకుడే కష్టం ఉంది, ఇన్నొద్దులు నేను చూసుకున్నా కదా, ఇప్పుడు కడమ కొడుకులు తాను ఉండత్తా అని కోడలు చెప్పేసరికి కడమోళ్ళేమో మాతోని కాదంటే మాతోటి కాదని బయటకు దోలిరట. ఇక చేసేదేం లేక రచ్చబండెక్కి నాకు న్యాయం మీరే చెప్పుర్రి, నాకింత ఆసర చూపిమని పెద్ద మనుషులకు గోసెల్ల పోసుకుంది అవ్వ. నేను బతికుండంగానే నన్ను చంపినంత పని చేస్తుర్రు, నా గోస ఎవరికి చెప్పుకుందు అని ఆ అవ్వ ఏడుస్తుంటే ఆడున్నోళ్ళంతా పోలీసులకు ఫోన్ కొడితే వాళ్ళొచ్చి కొడుకులకు నచ్చ చెప్తుర్రు. చూడాలిగా అవ్వ పంచాది ఏడుదాకా తేలుతుందో ఏందో ఏమో. ఆస్తులున్నంత సేపు మా అవ్వ అన్నోళ్ళు, ఆస్తులు లేకపోతే మీ అవ్వ అని ఎలగొడుతుర్రు. ఎవలన్నా అని గట్టిగా అరుచుకుంటుర్రు చుట్టుపడుతున్నోళ్ళు కూడా.